హలో ఫ్రెండ్స్, మనలో చాలామందికి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మా మమ్మీ ఒక 3 టిప్స్ చెప్పబోతున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వినండి. మీలో ఎవరికైనా వర్క్ చేసినట్లయితే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ ఖుషి వాళ్ళ మమ్మీ. నేను బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళ కోసం ఈరోజు ఒక 3 టిప్స్ చెప్తున్నానండి. దాంట్లో ఫస్ట్దేమొచ్చి డ్రై ఫ్రూట్స్ సంబంధించిన టిప్. 2 ఎండు ఖర్జూరాలు, 2 కిస్మిస్లు, 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో నైట్ అంతా నానబెట్టి ఉంచాలి. ఉంచి ఎర్లీ మార్నింగ్ లేచి ఆ డ్రై ఫ్రూట్స్ని తినేసి ఆ వాటర్ తాగినట్టయితే మనకి రక్తహీనత అనేది ఉండదండి. అది ఆ వాటర్ కూడా తాగాలన్నమాట, ఆ 2 డ్రై ఫ్రూట్స్ని తినేసి. అలా ఎవరైతే 1 మంత్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళు ఆ రక్తహీనత నుండి ఎనీమియా నుండి తప్పించుకోగలరు. సెకండ్ టిప్ వచ్చేసి తోటకూర అండి. ప్రతి ఒక్కరికి తోటకూర అనేది బజార్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. డైలీ మనం చేసే కూరల్లో ప్రతిరోజు కరివేపాకు వేసేటట్టే, కొత్తిమీర వేసేటట్టే ఈ తోటకూరను కూడా ఈ వారం ఆ వారం అని చూడకుండా డైలీ ఎవ్రీడే ఏ కూర నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వాటిలో అలా ఈ తోటకూరను వేసినట్టయితే బ్లడ్ ఖచ్చితంగా మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలో అంత వస్తుందండి. ఫైనల్ టిప్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ అండి. ఇది రోజు నైట్ 1 గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఎందుకంటే ఈ 3 టిప్పుల్ని నేను వాడానండి. వాడి రిజల్ట్ కూడా బెస్ట్గా వచ్చింది. అందుకనే చెప్తున్నాను, మీరు ఎవరైనా ఎనిమియాతో బాధపడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. నా టిప్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.